దేవుని చిత్తానికి లోబడి తన తొలుచూలుగా పుట్టినటువంటి బిడ్డను పశువుల తొట్టిలో పరుండు పెట్టిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మన మధ్యలో ఉండడానికి ఆ విధంగా పరుండు పెట్టబడ్డాడు. మళ్ళా రెండవది మనం గమనించినట్లయితే ఆయన మన పాపములో నివారణ చేయడానికి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనకు కనబడుతుంది, మన పాపములన్నీ కూడా నివారణ చేయడానికి మన రోత జీవితంలో, మన పాత హృదయములో, మురికి హృదయములో ఆయన పరుండబెట్టబడ్డాడు. అదే పశువుల తొట్టిలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన దగ్గరకు వచ్చి పరిశుద్ధుల సభగా కూడి ఆయన నామం పేరిట ప్రార్థన చేస్తున్నామటి కారణం ఏంటో తెలుసా? ఆనాడు మరియ చేసింది